రాత్రి చీకట్లో ప్రొఫెసర్ అభిమన్యు తన అసిస్టెంట్ రాహుల్తో పాటు పట్నానికి దూరంగా ఉన్న ఒక దట్టమైన అడవుల మధ్యలో నిలబడి ఉంటారు. అప్పుడే ఒక చల్లని గాలి ప్రొఫెసర్ ఇంకా రాహుల్ శరీరాన్ని తాకుతుంది. ప్రొఫెసర్ కంగారు పడుతూ రాహుల్తో, రాహుల్, నీ ఎదురుగా ఏ దృశ్యమైతే వస్తుందో దాన్ని నువ్వు నమ్మకూడదు. సరే ప్రొఫెసర్. అప్పుడే రాహుల్ చెవులకు తన గర్ల్ ఫ్రెండ్ తానియా అరుపు వినిపిస్తుంది. ప్రొఫెసర్, ఇది తానియా గొంతు. రాహుల్, ఇది తానియా గొంతు కాదు, నిజానికి ఒక భ్రమ మాత్రమే. అప్పుడే రాహుల్కి రెండవసారి భయంకరమైన తానియా అరుపు వినిపిస్తుంది. ప్రొఫెసర్, ఇది ఖచ్చితంగా తానియా అరుపే. నాకేమనిపిస్తుందంటే ఆ భయంకరమైన బల తానియాని బలి తీసుకున్నాడని. నీకేమైనా పిచ్చి పట్టిందా? తానియా అమెరికాకు వెళ్ళింది. కాని రాహుల్ ప్రొఫెసర్ మాట వినిపించుకోకుండా అరుపు వస్తున్న వైపుకి పరిగెడతాడు. ఉన్నట్టుండి ఒక సుడిగాలితో ఎంతో భయంకరంగా కనిపించే స్త్రీ మొహమంతా కూడా కుళ్ళిపోయి ఉంటుంది. తన పెద్ద పెద్ద పసుపు రంగు కళ్లతో రాహుల్నే చూస్తూ ఉంటుంది. రాహుల్ వణికిపోతూ ఇలా అంటాడు, ఎవరు నువ్వు? నీ చావుని. ఆ మాట చెప్పి భయంకరమైన స్త్రీ తన పదునైన పంజాని రాహుల్ మెడ మీదకు గుచ్చుతుంది. రాహుల్ తల ఒక్కసారిగా వేరుపడుతుంది. అప్పుడే అక్కడికి ప్రొఫెసర్ పరిగెత్తుకుంటూ వస్తాడు. నువ్వు చాలా మంది అమాయకులు ప్రాణాలు తీశావు. ఇక నీ అంతం దగ్గరలోనే ఉంది. ఆ మాట చెప్పి ప్రొఫెసర్ తన జేబులో నుంచి ఒక చిన్న నీళ్ల బాటిల్ని తీస్తాడు. ఆ బాటిల్ నీళ్లను ఆ భయంకరమైన స్త్రీ మీదకు చల్లుతాడు. ఉన్నట్టుండి ఆమె అరుస్తూ పొగగా మారి అక్కడ్నుంచి మాయమైపోతుంది. అన్ని వైపులా నిశ్శబ్దం కమ్ముకుంటుంది. ఇన్స్పెక్టర్ పంకజ్ పోలీస్ స్టేషన్లో ఏదో కేస్ ఫైల్ని చూడ్డంలో బిజీగా ఉంటాడు. అప్పుడే కానిస్టేబుల్ బలరాం ఇన్స్పెక్టర్ పంకజ్ దగ్గరికి వెళ్లి, సార్, అడవి దగ్గర ఒక గుడిసెలో ఒక ముసలావిడి శవం చాలా భయంకరమైన పరిస్థితుల్లో దొరికింది. ఆ మాట వినగానే ఇన్స్పెక్టర్ పంకజ్ ఆశ్చర్యపోతూ, ఆ ముసలావిడ అడవిలో గుడిసె కట్టుకొని ఏం చేస్తుంది? సార్, ఆ ముసలావిడ తన కొడుకుతో పాటు అడవిలో గుడిసె కట్టుకొని నివసించేది అంటూ ఉంటారు. పట్నం నుండి చేతబడి చేయించుకోవడానికి అందరూ ఆమె దగ్గరికి వెళ్ళేవారట. సరే, పద వెళ్ళి చూద్దాం. కాసేపట్లోనే ఇన్స్పెక్టర్ పంకజ్ కానిస్టేబుల్ బలరాంతో పాటు గుడిసె లోపలికి వెళ్తాడు. తన ఎదురుగా ఒక ముసలావిడ శవం పడి ఉంటుంది. ఒక అందమైన అమ్మాయి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. కానిస్టేబుల్ బలరాం ఇన్స్పెక్టర్ పంకజ్తో, సార్, వీళ్ళమ్మ ఈ అమ్మాయికున్న ఏకైక ఆసరా అని విన్నాను. ఈ అమ్మాయి తన జీవితం అంతా కూడా ఇక్కడే గడిపేసిందట. ఇప్పుడు పాపం తన పరిస్థితి ఏమవుతుంది? కానిస్టేబుల్ బలరాం మాటలు విన్నాక ఇన్స్పెక్టర్ పంకజ్ ఆలోచనలో మునిగిపోతాడు. ఆ తర్వాత, ఇంత త్వరగా అయితే ఈ అమ్మాయి ఉండటానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేము సార్. మీ పేరెంట్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో లేరు. మరి అంతవరకు మీరు పాపమేమని మీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా. నువ్వు చెప్పింది నిజమేనేమో. మానవత్వంతో నేను ఈ పని అయితే చేసి తీరాల్సిందే. ఇన్స్పెక్టర్ ఆ అందమైన అమ్మాయి వైపు చూసి, మీ పేరేంటి? పరి. మీ అమ్మని ఎవరు హత్య చేశారు? నాకు తెలీదు. నేను నిద్రపోయి లేచేసరికి మా అమ్మని నేను ఈ పరిస్థితుల్లో చూశాను. ఆ మాట చెప్పి ఇన్స్పెక్టర్ పంకజ్ పరిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. చూడు పరి, దీన్ని మీ ఇల్లే అనుకో. నీకు ఏ అవసరం వచ్చినా సరే నువ్వు నాకు చెప్పొచ్చు. మీరు చాలా మంచివారు. మీరున్నంత వరకు నాకింక దేని గురించి అవసరం ఉండదు. అలాగే నాకు చింతించాల్సిన అవసరం కూడా లేదు. పరి మాటలు విన్నాక ఇన్స్పెక్టర్ పంకజ్ నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల్లోనే ఇన్స్పెక్టర్ పరీతో కలిసిపోతాడు. ఇన్స్పెక్టర్ పంకజ్ మనసులో పరీని ప్రేమించటం మొదలుపెడతాడు. ఒకరోజు ఇన్స్పెక్టర్ పంకజ్ పరీతో, పరి, ఒక విషయం నేను నీకు ఎన్నో రోజులుగా చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కొన్ని రోజుల్లోనే మా అమ్మా నాన్నలు వచ్చేస్తారు. వాళ్ళు రాగానే మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. అప్పుడే అక్కడికి ఇంటి పని మనిషి సుధా వస్తుంది. ఇన్స్పెక్టర్ పంకజ్ నవ్వుతూ స్టేషన్కి వెళ్ళిపోతాడు. పరి సుధాని ఎంతో విచిత్రంగా చూస్తూ ఇలా అంటుంది, ఇవాళ నా గదిని సరిగ్గా శుభ్రం చెయ్యి. అలాగే చేస్తాను మేడం.
కాసేపటి తరువాత సుధా పరి గదిలోకి శుభ్రం చేయడానికి వెళ్తుంది. కాని తను చూసేసరికి పరి తన గదిలో మాయమైపోయి ఉంటుంది. నా ఎదురుగానే పరి మేడం గదిలోపలికి వెళ్లారు. ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఉన్నట్టుండి ఒక గట్టి గాలితో పాటు తలుపు మూసుకుంటుంది. ఇక సుధా చెవులకు ఒక స్త్రీ గుర్రనడం వినిపిస్తుంది. ఎవరెక్కడా? ఎవరు? సుధా ఎప్పుడైతే పైకి చూస్తుందో అప్పుడు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో తనకి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. గది సీలింగ్ మీద ఒక భయంకరమైన అమ్మాయి మొహమంతా కుళ్ళిపోయి ఉంటుంది. తన పసుపు రంగు కళ్లతో తలకిందులుగా వేళ్లాడుతూ సుధాని చూస్తూ ఉంటుంది. సుధా అరుపు గదంతా వినిపిస్తుంది. సాయంత్రం ఇన్స్పెక్టర్ పంకజ్ ఎంతో పెద్ద వర్షంలో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తాడు. అప్పుడే ఒక వ్యక్తి తన జీప్ ఎదురుగా వచ్చి నిలబడతాడు. ఇన్స్పెక్టర్ పంకజ్ జీప్లో నుంచి బయటికి దిగి కోపంగా ఆ వ్యక్తితో, ఏంటిదంతా? ఒకవేళ జీప్ వేగంగా వెళ్తూ ఉంటే నువ్వు చనిపోయే అవకాశం ఉండి ఉండేది. ఆ వ్యక్తి రహస్యమయంగా ఇలా అంటాడు, చావు నీ పీకకు చుట్టుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? నా పేరు ప్రొఫెసర్ అభిమన్యు. అర్థమైంది. అయితే నువ్వేనా ఆ ప్రొఫెసర్ అభిమన్యు? నీ గురించి ప్రతిరోజు న్యూస్ పేపర్లో వస్తూనే ఉంది. పారానార్మల్ యాక్టివిటీ గురించి నీ ఆలోచనలు మూర్ఖులు పిచ్చివాళ్ళు ఎంతో ఆసక్తిగా చదువుతారు. నాకు తెలిసినంతవరకు నీ ఒక అసిస్టెంట్ కొన్ని రోజుల క్రితం రహస్యమైన పరిస్థితుల్లో అడవిలో చనిపోయి కనిపించాడు. నువ్వు చెప్పింది నిజమే ఇన్స్పెక్టర్. కానీ ఒకవేళ నువ్వు ఆ అమ్మాయిని అప్పగించలేదు అంటే అప్పుడు ఎవరికి తెలుసు? కొన్ని రోజుల తర్వాత నీ శవం కూడా అడవిలో ఏదైనా పొదలో దొరుకుతుంది. అది విని ఇన్స్పెక్టర్ పంకజ్ పూర్తిగా ఆశ్చర్యపోతూ ఇలా అంటాడు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు ఏ అమ్మాయినైతే మీ ఇంటికి తీసుకువెళ్ళావో ఆ అమ్మాయి ఒక మామూలు మనిషి కాదు, తను పరి. అవును, నాకు తెలుసు, తన పేరు పరి. కానీ బహుశా నీకు తెలియదు అనుకుంటా. కొన్ని రోజుల తర్వాత నేను పరిని పెళ్లి చేసుకోబోతున్నాను. మూర్ఖుడవు నువ్వు. బహుశా తను తన మాయను నీ మీద ప్రయోగించినట్లుంది. నీ చెయ్యే చెబుతుంది తను నీ చేతిని తన చేతులతో పట్టుకుందని. అంటే దాని అర్థం ఇవాళ తను సంతోషంగా ఉంది. ఎప్పుడైతే తను సంతోషంగా ఉంటుందో అప్పుడు తను ఎవరో ఒకరి రక్తం తాగుతుంది. నీ పిచ్చవాగుడు ఆపు. నీ పిచ్చవాగుడు వినటానికి నాకు టైం లేదు. ఆ మాట చెప్పి ఇన్స్పెక్టర్ పంకజ్ జీప్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో తను చూసేసరికి పరి తన గదిలో గాఢ నిద్రలో ఉంటుంది. ఇన్స్పెక్టర్ పంకజ్ నవ్వుతూ తన గదిలో నిద్రపోవడానికి వెళ్ళిపోతాడు. కాని అర్ధరాత్రి తరువాత ఉన్నట్టుండి ఏవో నములుతున్న శబ్దం వినిపిస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ పంకజ్ లేస్తాడు. ఏదో నములుతున్న శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏదో పిల్లి ఎక్కడో మాంసం తింటున్నట్లుగా అనిపిస్తుంది. ఆ మాట చెప్పి పంకజ్ శబ్దం వస్తున్న వైపు వెళ్తాడు. అలా ఇన్స్పెక్టర్ పంకజ్ తన అడుగులను పరి గది వైపుకి వేస్తాడు. శబ్దం అయితే పరి గదిలో నుంచే వస్తుంది. కానీ పరి అయితే గాఢ నిద్రలోనే ఉంది. ఇంట్లో ఇంత గట్టిగా శబ్దం వస్తుంది, కానీ పరి అసలు నిద్ర లేవలేదు. ఆ మాట చెప్పి ఇన్స్పెక్టర్ పంకజ్ పరి గది తలుపును తెరుస్తాడు. కాని ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఇన్స్పెక్టర్ పంకజ్ తన కళ్లను నమ్మలేకపోతాడు. తను చూసేసరికి పరి శరీరం రక్తంతో తడిసి ఉంటుంది. సుధా శవం నేల మీద పడి ఉంటుంది. అప్పుడే పరి పంకజ్ వైపు చూసి ఇలా అంటుంది, నిన్ను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకి జన్మనివ్వాలని నేననుకున్నాను. కాని నువ్వు గది తలుపును తెరిచి చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు నా రహస్యం గురించి తెలుసుకున్నావు. ఇక నువ్వు మరణించడం ఖాయం. పంకజ్ భయంతో గట్టిగా అరుస్తూ ఇంటి బయటికి వెళ్ళిపోతాడు. కాని మరుక్షణమే పరి మెరుపు వేగంతో పంకజ్ ముందుకి వచ్చి తన భయంకరమైన రూపంలో నిలబడుతుంది. తన కుళ్ళిపోయిన మొహం, పసుపు కళ్ళు, పళ్లను చూసి పంకజ్ చాలా భయపడతాడు. ఎవరు నువ్వు? పరి. కాని ఇప్పుడు నువ్వు నన్ను నీ చావని అనుకోవచ్చు. అప్పుడే పంకజ్ చెవులకు ప్రొఫెసర్ మాటలు వినిపిస్తాయి. తన కళ్ళ వైపు చూడొద్దు ఇన్స్పెక్టర్. ఉన్నట్టుండి ప్రొఫెసర్ పరి ముందుకు వచ్చి నిలబడతాడు. నువ్విక్కడికి రావడం చాలా మంచిదయ్యింది. నాకు తెలుసు నువ్వే మా అమ్మని చంపావని.
అవును, ఎందుకంటే మీ అమ్మ కూడా ఒక రాక్షసి, అలాగే నువ్వు కూడా. మీ అమ్మ నా అసిస్టెంట్ రాహుల్ని నా కళ్ళ ముందే చంపేసింది. నేను నిన్ను కూడా చంపేవాడిని, కానీ అప్పటికే ఈ మూర్ఖుడు పంకజ్ నిన్ను తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ మాట చెప్పి ప్రొఫెసర్ ఎంతో వేగంగా తన జేబులో నుంచి చిన్న బాటిల్ని తీస్తాడు. అప్పుడే పరి తన పదునైన పంజాని ప్రొఫెసర్ కాల్ మీద గుచ్చుతుంది. దాంతో ప్రొఫెసర్ చేతిలో ఉన్న ఆ చిన్న బాటిల్ పడిపోతుంది. ప్రొఫెసర్ గట్టిగా అరుస్తూ ఇన్స్పెక్టర్ పంకజ్తో ఇలా అంటాడు. ఆ బాటిల్ లోపల పవిత్రమైన నీరుంది. ఆ పవిత్రమైన నీటిని వెంటనే ఈ అమ్మాయి మీదకి విసురు. పంకజ్ ఎంతో వేగంగా ఆ బాటిల్లో నీళ్లను పరి మీద చిలకరిస్తాడు. ఉన్నట్టుండి ఒక అరుపుతో ఆ భయంకరమైన పరి శరీరానికి నిప్పంటుకుంటుంది. తను పొగగా మారి బూడిదైపోతుంది. ప్రొఫెసర్ పంకజ్తో ఇలా అంటారు. గుడిసెలో నీకు ఎవరి సాయం అయితే దొరికిందో ఆవిడ కూడా ఒక రాక్షసి. ఆవిడే నా అసిస్టెంట్ని చంపింది. నేనే ఆవిడ్ని ఈ పవిత్రమైన నీటి ద్వారా చంపాను. నాకు తెలుసు ఆవిడికి ఒక కూతురు కూడా ఉందని. కానీ ఆ గుడిసె వరకు చేరుకోవడానికి ముందే నువ్వు పరిని ఇంటికి తీసుకువెళ్ళావు. కానీ ప్రొఫెసర్, అసలు ఇదంతా ఏంటి? ఎవరు ఈ పరి? కొంతమంది స్త్రీలు శక్తివంతులుగా మారడానికి తంత్రశక్తుల సాధనతో ఒక జిన్తో శారీరక సంబంధం పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళ కడుపు ద్వారా ఒక ఆడపిల్ల పుడుతుంది. కానీ తను మనిషి కాదు, తను పరి అవుతుంది. తను ఒక విధంగా రాక్షసి. వాళ్ళ పని తమ వంశాన్ని వృద్ధి చేయడం. ఎప్పుడైతే పరి పురుషుణ్ణి పెళ్లి చేసుకొని పిల్లన్న కంటుందో అప్పుడు ఆ తర్వాత తన భర్తను చంపేస్తుంది. ఒకవేళ ఈ రహస్యం నీ ముందుకు రాకపోయినా సరే, పెళ్ళైన తర్వాత ఎలాగో నేను చంపేస్తుంది.